బీరంగూడ శ్రవణ్ సాయి మర్డర్ కేసులో శ్రీజకి శ్రవణ్ సాయికి ఎప్పటి నుంచి పరిచయం ఉంది? అదేవిధంగా ఎప్పుడైనా గతంలో శ్రవణ్ సాయి శ్రీజ ఇంటికి వచ్చాడా? ఇలాంటి విషయాల గురించి ప్రస్తుతం మేనత్త రేఖ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాము. శ్రవణ్ సాయి మీకు ఎప్పటి నుంచి పరిచయం? మాకు పర్సనల్గా అతను ఎవరో కూడా తెలియదండి. వాళ్ళు 10th క్లాస్ నుంచి ఒకే స్కూల్లో చదువుకున్నారంట. దాని తర్వాత ఒక ఇష్యూ అయ్యి పాప వాళ్ళిద్దరూ కలిసి ఒక చాటు ఉన్నారని తెలిసినాక వీళ్ళంతా రమ్మని చెప్పారనమాట. మా దగ్గర ఉన్నాడని చెప్పేసి ఆ పిల్లోడు చెప్పాడు, సాయి శ్రవణ్. చెప్పిన తర్వాత వాళ్ళ అమ్మగారు నువ్వు తీసుకురా అని చెప్పినాక జైంటు దగ్గర వాడు తీసుకొచ్చినాక బాబు ఇక్కడ మన ఇంటికి తీసుకొచ్చారనమాట. మా ఇంటికి తీసుకొచ్చినాక పరిస్థితి ఏంటి అది ఇది అని చెప్పినాక మీరు ఇప్పుడు పిల్లలు ముందు చదువుకోండి అని ఈయన భయం చెప్పారనమాట. చదువుకోండి ముందు, అయితే దాని తర్వాత మనం ఆలోచిద్దాం, మీరు ఇట్లాగ స్టిల్ కంటిన్యూ అయితే అప్పుడు చూద్దామని ఈయన చెప్పి మా పిల్లకు కూడా ఇప్పుడు ఇద్దరిది తప్పు ఉంటుంది కాబట్టి పిల్లకు కూడా భయం చెప్పి ఆ పిల్లని పంపించేసాం. శ్రవణ్ సాయి శ్రీజని తీసుకువెళ్ళిపోయాడా? శ్రీజానే శ్రవణ్ సాయి దగ్గరికి గతంలో వెళ్ళిపోయింది? నాకు ఆ డీటెయిల్స్ ఏమీ తెలియవండి. పిల్ల అయితే అతని దగ్గర ఉందని తెలిసి ఫోన్లు చేసి ఇన్ఫర్మేషన్ కనుక్కొని ఇక్కడికైతే రమ్మని చెప్పామన్నమాట. ఆ పిల్లోడు తీసుకొచ్చాడు ఇక్కడ ఇంటికి. శ్రీజ ఎలా ఉండేది ఇంట్లో? అమ్మా నాన్నతో కావచ్చు, అదేవిధంగా తను శ్రవణ్ సాయి గురించి ఏమన్నా చెప్పేదా ఇంట్లో? ఎప్పుడు తెలిసింది? నార్మల్గానే ఉండేదండి, చదువుకునేది, కాలేజ్కి వెళ్ళేది. ఆ పిల్లోడి మ్యాటర్ అయితే ఎప్పుడూ రాలేదండి. మాకు ఎప్పుడైతే వాళ్ళిద్దరు కలిసి అక్కడ ఉన్నారని తెలిసిందో అప్పటి నుంచి మాకు తెలిసిందనమాట. అంటే వీళ్ళిద్దరి మధ్య మనీ ట్రాన్సాక్షన్ కూడా జరిగింది అంటున్నారు, ఏం జరిగింది? మనీ ఈ పిల్ల అయితే కనుకంటండి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి మనీ తీసుకెళ్ళిపోవటం, ఏటీఎం కార్డు ఇచ్చిందంట, చాలా వరకు మనీ అయితే ఇచ్చిందంట. అంతా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చూస్తే చాలా వరకు అతను డ్రా చేసుకున్నట్టు, ఈమె క్యాష్ రూపంలో కూడా తీసుకెళ్ళి ఇచ్చిందంట. గతంలో శ్రీజ వెళ్ళిపోయినప్పుడు అటు శ్రవణ్ సాయి వాళ్ళ కుటుంబ సభ్యులతో ఎవరైనా మీరు పిలిచి మాట్లాడారా? ఏం మాట్లాడారు? మేము మాట్లాడామండి. మా వారు ఫోన్ చేసి వాళ్ళ పెద్దనాన్నగారితో ఇక్కడికి రమ్మని చెప్తే వాళ్ళ పెద్దనాన్నగారు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వచ్చారు. వచ్చినాక పిల్లల పరిస్థితి ఇది, ఇట్లా మనీ తీసుకున్నాడు, ఈమె తీసుకెళ్ళి ఇచ్చింది, అతను వాడుకున్నాడు, మా పిల్లది తప్పు ఉంది, మీ బాబుది తప్పు ఉంది కాబట్టి చదువుకొనిద్దాము అనేసి మా వారు అన్నారనమాట. చదువుకున్నాక వీళ్ళు ఇట్లా కంటిన్యూ అయితే మనం పెళ్లి చేద్దామంటే వాళ్ళ పెద్దనాన్నగారు మాది వేరే కాస్ట్, మీది వేరే కాస్ట్ అవ్వదండి, మేము మా పిల్లోడు మీ పిల్ల జోలికి రాకుండా చూసుకుంటాము, ఒకవేళ పిల్లోడు వస్తే కనుక అప్పుడు మీరు ఏం చెప్తే మేము అది చేస్తామని వాళ్ళ పెద్దనాన్నగారు మంచిగా చెప్పారనమాట. శ్రీజ హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది? గత 2 నెలలుగా బాగోట్లేదండి. ఆ పిల్లకి ఏమైందో తెలియదు కానీ వామిటింగ్స్, తిన్నా కూడా పద్దాక శీలాన్ శక్తిని అని మా మరదలైతే నాకు చెప్పిందనమాట. అంటే 2 రోజుల క్రితం కూడా ఇటు శ్రీజాని కొట్టారు అని చెప్తున్నారు, అది వాస్తవమేనా? అసలు ఎందుకు కొట్టారు? హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లారు? నాకు తెలియదండి ఏమి కొట్టారు. నేనైతే 2 days లేను, 1 day లేను. నాకు స్టిల్ నేను ఈవినింగ్ తెలిసిందనమాట. ఇప్పుడు ఎందుకు కొట్టింది ఏంటనేది ప్రెగ్నెంట్ అని తెలిసి కొడితే ఆ పిల్లోడికి శ్రీజ ఫోన్ చేసి ఇంటికి రమ్మనిందంట. అప్పుడు జరిగి ఉంటుందండి కొట్టడం శ్రీజాని. అంటే ఎందుకు కొట్టారు అసలుకి శ్రీజాని అని మీకు కంప్లీట్ డీటెయిల్స్? నాకు తెలియదండి, ఏం తెలియదు. అంటే తను ప్రెగ్నెంట్ 3 months అని మీకు ఎప్పుడు తెలియదు? నాకు న్యూస్లో చెప్తే తెలిసింది. నాకు అప్పుడు హెల్త్ బాగోట్లేదు, వామిటింగ్స్ అవుతున్నాయి అంటే టెస్టులన్నీ చేయించమని చెప్పాము, అన్నీ చేపిస్తున్నాను, ఏం తెలియట్లేదని చెప్పింది. మరి ఇంకా నేనేం మాట్లాడలేదండి. నాకు స్టిల్ న్యూస్లో చూసినాక తెలిసిందనమాట ప్రెగ్నెంట్ అని. ఓకే, ఇప్పుడు శ్రీజ ఇంటికి శ్రవణ్ సాయి ఎందుకు వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు, ఏం జరిగింది? అంటే తనని హత్య ఎందుకు చేశాడు? నాకు అసలు ఎప్పుడు వచ్చాడు, ఎందుకు వచ్చాడు అనేది ఏం తెలియదండి. మాతో వాళ్ళు డిస్కషన్ ఏం చేయలేదు, పెట్టలేదు కూడా, ఏది కూడా లేదండి. ఇవాళ ఇప్పుడు మీరు వచ్చారు తప్ప మాకు అసలు ఏ ఇన్ఫర్మేషన్ తెలీదు, అంతే. అంటే మీ హస్బెండ్ ఏం చెప్పారు ఈ కేసు గురించి? అంటే శ్రీజ పిలిస్తే వచ్చాడు, తర్వాత కొట్లాట అయ్యింది, ఇదంతా ఏమన్నా చెప్పారు? మా హస్బెండ్ నాకేం చెప్పలేదండి. నిన్న మాకు తెలిసినాక మేము మా హస్బెండ్కి ఫోన్ చేసాము. మరి ఆయనకి ఎవరైనా ఇన్ఫర్మేషన్ చెప్పారేమో కానీ నాకైతే ఇంటికి శ్రీజ పిలిచింది, కొట్టారనేది అయితే ఏం చెప్పలేదండి నాకైతే. ఇప్పుడు తెలిసింది. ఇంట్లో ఎవరెవరు ఉంటారు శ్రీజ ఇంట్లో? సిరి, 2 పిల్లలు, వాళ్ళ డాడీ, 4 ఉంటారు. వాళ్ళ మమ్మీ పార్లరు, అతనేమో రైల్వే ఎంప్లాయీ అనమాట. పిల్లలు స్టడీ చదువుకుంటారు. అంటే తను 3 నెలలు ప్రెగ్నెంట్ అని చెప్తున్నారు. సో ఇన్ని రోజులు వాళ్ళ ఫ్యామిలీలో తెలిసి ఉండొచ్చు అతను ప్రెగ్నెంట్ అని చెప్పేసి? అదే చెప్తున్నాను కానీ టెస్టులన్నీ చేపిస్తున్నారు, టెస్టులు ఏం తెలియట్లేదని చెప్తుంది నాకైతే అదే చెప్పింది. టెస్టులన్నీ చేపిస్తున్నాను, తింటే వామిటింగ్స్ అయిపోతున్నాయి, ఏం తెలియట్లేదని నాకు చెప్పింది.
సర్లే మరి ఇంకా అన్ని చేపించని నేనైతే చెప్పానండి. 1 మంత్ పీరియడ్ రాలేదని చెప్పింది నాకు. అవునని నేను అన్నానండి, అంతే ఇంకా. అంటే చంపేంత కక్ష కావచ్చు, లేకపోతే అసలు ఏం జరిగి ఉండొచ్చు అని లోపల మీరు చంపేంత కక్ష అయితే ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు రిలేషన్లో ఉన్నారని తెలుసు. అదేదో చేసేదైతే ఎప్పుడో చేయాలనుకుంటే ఎప్పుడైనా చేయొచ్చు కదండి. ఇప్పుడు ప్రెగ్నెంట్ అని తెలిసి ఆమె కోపంలో ఆ పిల్లను కొడుతుంటే ఈ పిల్లోడు ఏమన్నా అడ్డెళ్ళి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందని అనుకోవాలండి. అసలు కొట్టే అంత చంపేంత అయితే లేదు. అలాంటి వాళ్ళు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ఉంటారు, అంతే తప్ప ఒకరిని చంపి ఏదో చేయాలని అయితే లేదు. ఇక పాప ప్రెగ్నెంట్ అయింది, ఇంక వాళ్ళ అమ్మకి ఎట్లా ఉంటుందండి, బాధగా ఉండి పిల్లని కొడుతుంటే ఆ పిల్లోడు మధ్యలో అడ్డెళ్ళాడంట. అంటే అసలుకి శ్రీజ ఇంటికి ఎందుకు వచ్చాడు అదే రోజు శ్రవణ్ సాయి? అదే మా వారు చెప్తున్నారు కదండి, శ్రీజానే ఫోన్ చేసి పిలిచిందంట రమ్మని మాట్లాడాలని. దానివల్ల ఆ పిల్లోడు వెళ్ళాడంట. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా న్యూస్లో చెప్తున్నారు కదా, రమ్మందంట, హడావుడిగా బయలుదేరి వెళ్ళిపోయాడు, మాకు కూడా ఏం చెప్పలేదు అని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు. నేను కూడా అదే చూశాను. అంటే శ్రీజ ఇంట్లో ఇటు శ్రవణ్ సాయి, శ్రీజ ఉన్నారు. కొడుకు ఎక్కడ ఉన్నాడు? అప్పటి వరకు తను సిరి వెళ్ళిందా? తెలీదండి, అసలు ఏం తెలీదు మాకైతే. సిరి కళ్ళ ముందే కొడుకుండుంటాడు. అదేవిధంగా శ్రీజ కావచ్చు, అదేవిధంగా తను శ్రవణ్ సాయి ఇద్దరు కలిసి ఉండడం చూసి తట్టుకోలేకనే గొడవ జరుగుండొచ్చు అని అది కూడా చెప్పలేను నేను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అమ్మకు తెలియకుండా పిలిస్తే కనుక ఇట్లా జరుగుండొచ్చు, లేదు వాళ్ళ అమ్మకు తెలిసే జరిగితే కనుక ఇట్లా వేరే విధంగా కూడా జరుగుండొచ్చు కదండి. ఏం చెప్తారు ఒక తల్లిగా? అంటే ఇప్పుడు శ్రీజ లైఫ్ స్పాయిల్ అయిపోయింది, సిరి, తన కొడుకు, తన భర్త ముగ్గురు కూడా జైలుకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరోవైపు శ్రవణ్ సాయి, అంటే ఒక్క ఇష్యూ మీద 5 జీవితాలు అనేది స్పాయిల్ అయిపోయాయి. ఏం చెప్తారు ఒక తల్లిగా మీరు? తల్లిగా ఏం చెప్తామండి, ఇది అసలు జరగకుండా ఉండాల్సింది. ఇప్పుడు ఒక్కరి వల్ల అందరి జీవితాలు నిజంగానే స్పాయిల్ అయిపోయినాయి. ఒక తల్లిగా ఏం చెప్తానంటే, ప్రెగ్నెంట్ అనేది కూడా ఏ తల్లి కూడా జీర్ణించుకోలేదు కదండి. దానివల్ల పిల్లకి భయం చెప్పే క్రమంలో జరిగిందా, లేకపోతే ఆ పిల్లోడు అడ్డెళ్ళాడా అనేది తెలియాలండి. ఇదైతే బాధాకరమే. అటు చూస్తే చిన్నపిల్లోడు, ఇటు చూస్తే వీళ్ళ లైఫ్ కూడా స్పాయిల్ అయిపోయింది. ఏం చెప్తామండి, మాకు కూడా చాలా బాధగా ఉంది, టెన్షన్గా ఉంది. ఇప్పుడు శ్రీజ ఎక్కడ ఉంది? తనకి ట్రీట్మెంట్ ఎక్కడ ఉంది? ప్రజెంట్ అయితే హాస్పిటల్లో ఉందంటున్నారండి, మరి ఎట్లా ఉందనేది తెలియదండి మాకు కూడా. శ్రీజ 2 నెలల నుంచి కొంత ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. తన తల్లి చెప్పినప్పుడు టెస్టులన్నీ చేయించమని చెప్పాము, అన్ని టెస్టులు చేయించారు. కానీ తర్వాత తను 2 నెలల తర్వాత, అంటే 3 నెలలు ప్రెగ్నెంట్ అని తెలిసింది. తల్లి మందలించడంతో అటు శ్రవణ్ సాయికి కాల్ చేసింది శ్రీజ. వెంటనే ఇంటికి వచ్చినటువంటి టైంలోనే శ్రీజను కొడుతున్నటువంటి టైంలో అడ్డుకోబోయినప్పుడు నెట్టేసి ఉంటారు. ఆ టైంలోనే ఘర్షణ జరిగి అందులో మృతి చెంది ఉంటాడు అని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో 1 ఇయర్ బ్యాక్ కూడా శ్రీజ శ్రవణ్ సాయి కావాలి అని చెప్పేసి తీసుకువెళ్ళాడు. వాళ్ళు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చాము. పెద్దయ్యాక, అంటే జాబ్స్లో సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలని కూడా చెప్పాము అని చెప్పేసి తన మేనత్త చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనుతో సుజాత, బిరంగూడ.